గత 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే మార్చింది స్కిల్ డెవలప్మెంట్ కేసు. అర్ధరాత్రి చంద్రబాబు గారిని అరెస్టు చేయటం, 53 రోజుల పాటు జైల్లో పెట్టడం. అప్పట్లో ఇదొక సంచలనం. చంద్రబాబు గారిని అరెస్టు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రధాన ఆరోపణ 3300 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా ద్వారా ఇచ్చిన 370 కోట్లు షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లాయని, ఈ కేసు మూలాల్లోకి వెడతాం, అవినీతిని బయటపెడతామని చెప్పింది. కానీ తాజాగా ఈడీ తన లోతైన దర్యాప్తులో తేల్చింది ఏంటంటే, మనీ లాండరింగ్ ఆరోపణల్లో ఏ ఒక్క లావాదేవీల్లోనూ చంద్రబాబు గారి సంతకం గాని, ఆయనకు డబ్బు అందినట్లు గాని ఒక్క ఆధారం కూడా లేదు అని. ఇప్పుడు ఈడీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే 2024 ఎలక్షన్స్ కి ముందు చంద్రబాబు గారి ఇమేజ్ ని దెబ్బతీయాలని, ఆయన ఒక అవినీతి పరుడుగా ముద్ర వేయాలని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సిఐడిని రంగంలోకి దించిందా? పన్ను ఎగవేత పేరుతో డిజైన్ టెక్ లాంటి సంస్థల చుట్టూ కేసు అల్లి దాన్ని చంద్రబాబుకి లింక్ చేయాలని చూసారా? ఇప్పుడు వైసీపీ వర్గాలు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేసి కేసులను కొట్టేయించుకుంటున్నాడు అని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలు లేకుండా ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వదు. గతంలో ఏపీ సిఐడి కూడా ఇదే కేసులో ఆధారాలు చూపలేక వెనక్కి తగ్గడం మనం చూసాం. మొత్తానికి కుట్రగా మొదలైన కేసు ఇప్పుడు న్యాయస్థానాల ముందు నిలబడలేకపోయింది. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి గెలుపు మాత్రమే కాదు, వ్యవస్థల పనితీరుకి నిదర్శనం. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి, లేదు అంటే అభివృద్ధితో ఎదుర్కోవాలి, అంతేగాని ఇలా కేసులతో కాదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి.